మీకు మీ జీవితంలో ప్రశాంతత కావాలి అని అనుకుంటే, మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. మీ చుట్టూ జరుగుతున్న వాటికి అతిగా స్పందించకండి. గడిచిపోయిన గతం గురించో, లేదా భవిష్యత్తు గురించో అతిగా ఆలోచిస్తూ కూర్చోకండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీకు మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఎవరికో నచ్చినట్లుగా, ఇంకెవరో మెచ్చేట్లుగా జీవించడానికి నువ్వు నిరంతరం ప్రయత్నిస్తుంటే, అలా జీవించే జీవితంలో నువ్వు నీ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక చివరికి నీకు దుఃఖమే మిగిలిపోతుంది. ఈ లోకంలో నీకు కావలసినదేదైనా అది నీలోనే ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించకుండా బయట ఎక్కడెక్కడో వెతక్కండి. అలా ఎంతగా వెతికినా అది నీకు ఎక్కడా లభించదు. అందుకే నీ జీవితంలో నీకేం కావాలో ముందుగా నిర్ణయించుకుని దాన్ని నీ జీవితంలో పెంపొందించుకో. అప్పుడు నీకది ఈ లోకం నుంచి లభిస్తుంది. మీ లక్ష్యం ఎలాంటిదైతే అలాంటి వ్యక్తులను, అలాంటి దారులను, అలాంటి పరిస్థితులనే ఆకర్షిస్తూ ఉంటారు. దేన్నైతే బలంగా పట్టుకుని వేలాడుతూ ఉంటావో దాన్నే నువ్వు నీ జీవితంలో కోల్పోతావు. దానివల్లే నీకు విపరీతమైన దుఃఖం కలుగుతుంది. మంచి మనసున్న మనిషిని ఎప్పుడూ కూడా హద్దులు దాటి కష్టపెట్టకండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందమైన అద్దం పగిలితే పదునైన ఆయుధంగా మారుతుంది. జీవితంలో తెగింపు ఉంటేనే చాలా సమస్యలకు ముగింపు పలకవచ్చు. ప్రతి ఉదయం మనం మళ్ళీ కొత్తగా జన్మిస్తాం. మనం ఈరోజు ఏం చేశామనేదే చాలా ముఖ్యమైనది. బయట శత్రువుల కన్నా మీలో జనించే ప్రమాదకరమైన ఆలోచనలే మీ జీవితానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. మీరు ఎంత నిశ్శబ్దంగా మారితే అంత ఎక్కువగా వినగలరు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నేర్చుకోగలరు. మీ గడిచిన గతం ఎంత బాధాకరమైనదైనా, అది ఎంత కఠినంగా ఉన్నా దాన్నంతా మర్చిపోయి మీరు ఈ రోజున మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు. మన ఆలోచనలతోనే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం నిర్మించుకుంటాము. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో అన్ని బాధలకు కారణం అనుబంధమే. ఒక వెలుగుతున్న దీపం నుండి వేల దీపాలను వెలిగించవచ్చు. ఎన్ని దీపాలను వెలిగించినప్పటికీ ఆ దీపం యొక్క కాంతి ఏమీ తగ్గిపోదు. అలాగే మన జ్ఞానాన్ని ఎదుటి వారితో పంచుకోవడం వల్ల అది మరింతగా ప్రకాశిస్తుందే కానీ ఏమాత్రం తరిగిపోదు. నిజమైన ప్రేమికుడు అవగాహన నుండే మొదలవుతుంది. శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మన మనసును కూడా దృఢంగా ఉంచుకోలేము. 1000 యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు జయించడం మంచిది. అప్పుడు విజయం మీదే అవుతుంది. అలా సాధించిన విజయాన్ని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. జీవితంలో ఈ 3 విషయాలు ఎక్కువ కాలం దాచలేవు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3వది సత్యం. ఎన్ని పవిత్రమైన గ్రంథాలను చదివినా, దాని గురించి ఎంతగా మాట్లాడినా, నీవు తెలుసుకున్న వాటిని నీ జీవితంలో పాటించకపోతే అవి నీకు ఏ విధంగానూ ఉపయోగపడవు. జీవితంలో ఆనందానికంటూ వేరే మార్గం లేదు. ఆనందమే ఒక మార్గం. నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే మీరు వేరొకరిని ఎప్పటికీ ఎన్నటికీ బాధ పెట్టలేరు. నీ కోపానికి నువ్వు శిక్షించబడవు. నీలో ఉన్న కోపమే నిన్ను శిక్షిస్తుంది. ఒక క్రూరమైన మృగం కంటే నిజాయితీ లేని దుష్టుడైన ఒక స్నేహితుడికి భయపడాలి. ఎందుకంటే క్రూర మృగం మీ శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది. కానీ ఒక దుష్టుడైన స్నేహితుడు మీ మనసును కూడా గాయపరుస్తాడు. జీవితంలో ధ్యానం చెయ్యి. పవిత్రంగా జీవించు. నిశ్శబ్దంగా ఉండు. చేస్తున్న ప్రతి పనిని పాండిత్యంతో చేయి. చంద్రుడిలా మేఘాల వెనక నుంచి బయటకు రా. ప్రకాశించు. ఈ లోకంలో ఏదీ పూర్తిగా ఒంటరిగా ఉండదు. ప్రతిదీ మిగతా వాడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జీవితంలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. మీరు నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు
మీరు ఉన్న చోటనే ఉండండి. అంటే చేస్తున్న ప్రతి పనిపై ఎరుకుతో ఉండండి. లేకపోతే మీరు మీ జీవితంలో ఎక్కువ భాగాన్ని కోల్పోతారు. 1000 వ్యర్థమైన మాటలు మాట్లాడడం కంటే శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట మాట్లాడడం మేలు. రాత్రంతా మేలుకొని ఉన్నవాడికి రాత్రి చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అలిసిన వాడికి 1 మైలు కూడా ఎక్కువ దూరంగా కనిపిస్తుంది. మనస్సంతా బద్ధకంతో నిండి ఉన్న వాడికి జీవితం చాలా సుదీర్ఘంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చి నాకు ఆనందం కావాలి అని అడుగుతాడు. అందుకు గౌతమ్ బుద్ధుడు, ముందుగా నేను అనే అహంకారాన్ని తొలగించుకో, ఆ తరువాత కావాలి అనే కోరికను తీసేయి. ఇక నీ జీవితంలో మిగిలింది ఆనందమే అని బదులిస్తాడు గౌతమ్ బుద్ధుడు. అనవసరమైన కోపాన్ని కలిగి ఉండడం అంటే కాలుతున్న నిప్పును చేతిలో పట్టుకోవడం లాంటిది. దానివల్ల మనకే ప్రమాదం కానీ ఎదుటి వారికి ఎటువంటి నష్టం ఉండదు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒంటరిగా నడవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీ కోసం నడిచేవారు ఉంటారు కానీ నీకు బదులుగా చివరి వరకు నడిచేవారు ఎవరూ ఉండరు. అందుకే నువ్వు నమ్ముకున్న మార్గాన ఒంటరిగానైనా నువ్వే నడవాలి. నీ చుట్టూ అలుముకున్న చీకటిని తరిమేయడానికి నువ్వొక చిరుదీపాన్ని వెలిగిస్తే అది నీ మార్గాన్నే కాదు, నిన్ను అనుసరించి వస్తున్న వారి మార్గాల్లో కూడా వెలుగును నింపుతుంది. జీవితంలో సొంత ఆలోచనలు లేనివారు ఎదుటివారు తీసుకునే నిర్ణయాలకు, వారి ఆలోచనలకు బందీ అయి జీవితాంతం జీవించాల్సి వస్తుంది. మాట అనేది పదునైన కత్తి కన్నా చాలా ప్రమాదకరమైనది. అది ఒక్క చుక్క రక్తం చిందించకుండానే ఎదుటివారి మనసులో లోతైన గాయాన్ని చేయగలదు. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. మీ పదాలను ఉన్నతంగా ఉండేలా చూసుకోండి. ఒక దృఢమైన రాయి ఏ విధంగానైతే చలించదో, జ్ఞానులైన వారు ప్రశంసలకు, నిందలకు ఆ విధంగానే చలించకుండా నిశ్చలంగా ఉంటారు. మీరు చేస్తున్న పని ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే వస్తుంది. మీ యొక్క అహాన్ని వదులుగా ఉండే వస్త్రంలా ధరించండి. నువ్వు ఏమనుకుంటున్నావో అదే నువ్వు అవుతావు. నువ్వు ఏమనుకుంటున్నావో దాన్నే నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు నీ మనసులో ఊహించుకునే దానినే నువ్వు బయట ప్రపంచంలో సృష్టిస్తావు. ఒక ప్రయాణికుడు తనకన్నా మంచి లేదా సమానమైన వ్యక్తిని కలవలేకపోతే అతను తన ప్రయాణాన్ని దృఢంగా కొనసాగించాలి. అలా కాకుండా ఆ సమయంలో మూర్ఖునితో సహవాసం అస్సలు పనికిరాదు. జీవితం అనేది ఎల్లప్పుడూ ప్రవహించే నది లాంటిది. వస్తువులను పట్టుకోకండి, కష్టపడి పని చేయండి. ఎదుటివారు చేసిన తప్పుల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అంటే మన మనసుపై ఆ సమయాన అనవసరమైన భారం మోపడం లాంటిది. ఎటువంటి సమయంలో కూడా ఎదుటి వ్యక్తిపై ఆధారపడని వ్యక్తి చాలా దూరం సాగిపోయే అవకాశం ఉంది. మనలోని కోపం తాలూకు ఆలోచనలు ఉన్నంతకాలం కోపం ఎప్పటికీ తగ్గదు. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలమైన ఆలోచనల నుండి మీ మనసును నిరంతరం కాపాడుకుంటూ ఉండండి.